ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన పట్టణంలో శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజర్పేటలోని ఇస్కాన్ టెంపుల్లో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆలయ బాధ్యులు సింహ గౌరదాస్ వివరాలు తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12:30 పట్టణ శివాజీ చౌక్ నుండి శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుందని తెలిపారు. రకరకాల సాంస్కృతిక ప్రదర్శన, విదేశీ భక్తులతో సహా ఈ యాత్ర ఆరంభిస్తామని తెలిపారు. బోస్ రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు ఈ రథయాత్ర జరుగుతుందని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 ఐటమ్స్ తో భోగ నివేదన, మహాహారతి ఉంటాయని తెలిపారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. వీరితో అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తిక్ తదితరులు ఉన్నారు. 2026 సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మనం ఈ తెనాలి పట్టణంలో జూలై 20వ తారీఖున అంటే రానున్న సోమవారం రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ మన తెనాలి మరియు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర చాలా విశేషమైందండి. ఎందుకంటే జగన్నాథ స్వామి స్వయంగా మూల విరాటుడే మనకి రోడ్డు మీదకి వస్తాడనమాట, వచ్చి మనకు దర్శనం ఇస్తాడు. కాబట్టి ఏ టెంపుల్లో అయినా స్వామి యొక్క ఉత్సవ విగ్రహం బయటకు వస్తుంది, కానీ జగన్నాథుడు స్వయంగా మూల విరాటుడే మనకు వచ్చి దర్శనం ఇస్తాడనమాట. ఒక పేషెంట్ ఒక వ్యక్తికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి చాలా సిక్ అయిపోతే డాక్టరే తన దగ్గరికి వస్తాడనమాట. అదేవిధంగా జగన్నాథుడు ఎంత కృపామేటంటే మనం కొన్నిసార్లు స్వామి దగ్గరికి వెళ్ళడం మర్చిపోయినా మన దగ్గరికి స్వామి వచ్చి దర్శనమిస్తున్నారు. కాబట్టి జగన్నాథ రథయాత్రలో పార్టిసిపేట్ చేయడం, ఇందులో పాల్గొనడం అనేది చాలా అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమం. కాబట్టి ఈ రథయాత్రలో అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క రథాన్ని లాగి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి భక్తి కార్యక్రమంలో ఈ యొక్క సంకీర్తన భజన కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా తరించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఈ కార్యక్రమం వచ్చేసి శివాజీ చౌక్ దగ్గర ట్రెండ్స్ ఎదురుగా, రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి ట్రెండ్స్ దగ్గర రథం అనేది ఉంటుంది. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు రథం ముందు, స్వామివారి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట బృందాలు, సంగీతాలు, నృత్యాలు, భజన బృందాలు ఇవన్నీ కూడా వచ్చి భజన బృందాలు వచ్చి కీర్తన చేస్తారు. దాని తర్వాత విఐపీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సందేశాలు అందిస్తారు.